యోహాను సువార్త 17వ అధ్యాయం చదువుకో 17వ వచనం చదవండి. ఏంగా పట్టి చదువుతున్నా తెలిసి సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము. నీ వాక్యమే సత్యము. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేను వారిని లోకమునకు పంపితిని. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు తండ్రి అయినటువంటి దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారిని లోకంలోనికి పంపించి తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికి తన కుమారుడిగా ఈ లోకంలోనికి పంపుతూ కొన్ని బాధ్యతలను ఇచ్చాడు. వారిని వెదకి రక్షించాలి, నశించిపోతున్నటువంటి వారిని వెదకి మరి రక్షించే బాధ్యత. వారి పాపముల నిమిత్తము ఆయన రక్తాన్ని చిందించాలి, శరీరాన్ని నలగొట్టబడాలి. తండ్రి అయిన దేవుడు తనకిచ్చిన బాధ్యతను నెరవేర్చుతూ 17వ అధ్యాయము 4వ వచనంలో ఒక మాట ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. హల్లెలూయా. తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారికి అప్పగించబడిన బాధ్యత, మరి ఈ లోకంలో చేయటం నువ్వు నాకు ఇచ్చినటువంటి పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద తండ్రి అయిన దేవుణ్ణి మహింపరచడానికి నేను వచ్చానంటాడు. హల్లెలూయా. ఆయనకు అప్పగింపబడిన బాధ్యత సంపూర్ణం చేశాడు, పరిపూర్ణం చేశాడు. ఈ లోకంలో ఎంతమంది తమ తల్లిదండ్రుల యొక్క బాధ్యతను, వారికున్న ఆశలను వారి పిల్లలు నెరవేరుస్తూ ఉన్నారు. తండ్రి ఇష్టాన్ని ఎంతమంది పిల్లలు గుర్తిస్తున్నారు. యేసు ప్రభు వారు అంటున్నాడు, నేనే మార్గాన్ని, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడు వెళ్ళలేడు. తండ్రి అయిన దేవుడు తనకు అప్పగించబడినటువంటి బాధ్యతను నెరవేరుస్తూ, మీరు తండ్రిని చూడలేరు సుమి, మీరు తండ్రిని చూడాలంటే మొదట నన్ను చూడండి, నేను చేస్తున్న పనిని గుర్తించండి. మనుషులకు అసాధ్యం అనుకుంటున్నారు కాబట్టి మనుషుడిగా, శరీరధారిగా, ఆయనకు కూడా ఆకలి దప్పులు కలిగినటువంటి వాడుగా, ఆయనకు కూడా కన్నీళ్లు విడిచినటువంటి వాడిగా, రోదనను అనుభవించిన వాడిగా, వేదనను అనుభవించిన వాడిగా యేసుక్రీస్తు ప్రభువాన్ని చూస్తాం. ఇది నాకు సాధ్యమైనప్పుడు మీకెందుకు సాధ్యం కాదు? నా తండ్రి నాకు చేయుటకు నాకు ఇచ్చినటువంటి పనిని నేను సంపూర్ణంగా చేసి నెరవేర్చి భూమి మీద నా తండ్రి యొక్క తండ్రిని నేను మహిమపరిచితిని. కుమారుడు పుట్టినప్పుడు కాదు సంతోషము, వారు ఎదిగి అనేకుల చేత మన్నన పొందుతూ ఉన్నప్పుడు, అభినందించబడుతున్నప్పుడు, వారి పిల్లలను అనేకులు పొగొడుతూ ఉన్నప్పుడు, సాటులో మాటలో విని ఆ తల్లిదండ్రులు ఉప్పొంగిపోతారు. నా పిల్లలు ఎంత గొప్పవారయ్యారా, నా పిల్లలు ఎంత ప్రయోజకులయ్యారా అని రహస్యమందున చూస్తున్న మన తండ్రి దేవుని ఇష్టాన్ని మనం నెరవేర్చే వారంగా ఉంటే అది ఎంత కష్టమైనా సరే, అది ఎంత కష్టమైనా సరే, తండ్రి నీకు ఇచ్చిన బాధ్యత కనుక ఆ బాధ్యతను నెరవేర్చినటువంటి తండ్రి కుమారుడు చూస్తే ఆయన అంటున్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అంటున్నాడు. తండ్రి పిల్లలను గూర్చి ఆనందించగలిగినటువంటి ఆ కార్యాన్ని యేసుక్రీస్తు ప్రభువారు మనకు మాదిరిగా చేశాడు. ప్రియమైన దేవుని పిల్లల, కుమారుడైన యేసు ప్రభువారు తండ్రిని మొరపెడుతున్నాడు, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. ఈ లోకంలో ఎన్నో మార్గాలు ఉన్నాయ్యా, ఎన్నో దారులు ఉన్నాయి కదా. తొర్రూరు వెళ్ళాలన్నా, దంతాలపల్లి వెళ్ళాలన్నా అనేక దారులు ఉన్నాయి. మనకి ఒకే రూట్ను వెళ్ళాలని రూల్ ఏం లేదు కదా. సులువుగా వెళ్ళాలని అడ్డదారులు వెళ్ళామనుకోండి, సులువుగా వెళ్ళగలవు, సమయం కూడా తక్కువగానే ఉంటుంది కదా. కానీ మధ్యలో ఎన్నో ఆటంకాలు ఉంటాయి, ఎన్నో దారిలో గచ్చ పొదలు ఉంటాయి, ముళ్ళ పొదలు ఉంటాయి,
లోయలుంటాయి, రాళ్ళుంటాయి కదా, అనేకమైన క్రూర మృగాలు ఉండొచ్చు, విష జంతువులు ఉండొచ్చు. వాటి వలన నీ ప్రాణం హాని అవుతుందేమో. సులువుగా వెళ్ళాలనుకుంటున్నావేమో. ఆయన రాజ్యంలో ప్రవేశించాలంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్నో కష్టాలు అనుభవించాలి. ఈ లోకంలో ఎన్నో శ్రమలను అనుభవించాలి. ఈజీగా వెళ్ళిపోదామంటే కష్టం కదా, వాటిని సహించాలి. మరి మన మార్గమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు, ఆయనకు మనకు మాదిరి, మంచి పాదిరి కదా. ఆయన చెప్పినటువంటి బోధలను మనం విని ఆ వాక్యమునందు నిలిచి బహుగా ఫలించడానికి దేవుడు మన ప్రతిష్ఠ చేయాలని ఆయన అంటున్నాడు. మార్గం ఏంటి అంటే ఆయన మార్గం సత్యం జీవమై అంటున్నాడు. కనుక ఆయన ఆ మార్గమందు నన్ను ప్రతిష్ఠ చేయమంటున్నాడు. ఈ వాక్యమునందు నన్ను ప్రతిష్ఠ చేయంటున్నాడు. వాక్యములు మనం ప్రతిష్ఠించుకోవాలి. మనము వాక్యానికి సమరూపంగా మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. కంపేర్ చేసుకోవాలి. మన జీవితం ఏంటి, వాక్యం చెప్తున్నది ఏంటి, వాక్యానుసారంగా మన జీవితాలు ఉన్నాయా? ఒకవేళ సమానంగా లేకపోతే, సరితూగేటువంటి పరిస్థితులు లేకపోతే విడిచిపెట్టబడతాం. ఎందుకంటే త్రాసులో మనము తోగలేనటువంటి పరిస్థితిలోనికి వెళ్ళిపోతాం. ఎందుకంటే ఆయనకి ఇష్టం లేని వారి నుండి ఆయన నోట నుండి ఉమ్మివేస్తాడట. ఆయన నోట నుండి ఉమ్మేస్తాడట. తృణీకరింపబడే వారంగా కాకుండా ఆయన మాట విని బలా నమ్మకమైన మంచి దాసుడా దాసురాలని చెప్పుకోవడానికి, ఆయన పాదాల చింత కూర్చొని నేర్చుకోవడానికి 40 దినాలు ఈ సంవత్సరం మనకు ఈవిగా బహుమానంగా మనకి ఇచ్చాడమ్మా. ఈ సమయాన్ని పోతే మనం చూస్తున్నాం భయంకరమైనటువంటి పరిస్థితులు. ఎక్కడ చూసినటువంటి యుద్ధాలు జరుగుతున్నాయి, ఎక్కడ చూసినా పోరాటములు జరుగుతున్నాయి, ఎక్కడ చూసినా ఉపద్రవములు జరుగుతున్నాయి. మొన్నటి దాకా కరోనా అనుకున్నాం, తర్వాత ఇంకొకటేదో వస్తుంది. ఈ మధ్య కాలంలోనే మయన్మార్, థాయిలాండ్ రాష్ట్రాలు, ఆ దేశాలు భూకంపం వచ్చేసి భూస్థాపితం చేయబడ్డాయి. సమాధి తోటలు తిలకించేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కొన్ని వేల లక్షల మంది చనిపోతున్నారు. లెక్కింపబడిన వారు కొంతమంది కూలిపోయిన మేడల్లా కూలిపోయినటువంటి ఆ మేడల కింద ఎన్ని ప్రాణాలు ఉన్నాయో. ఎత్తైన భవంతులు కూడా కూలిపోయాయంటే ఆ భవంతులు ఖాళీగా ఉండే భవంతుల, ఒక్కొక్క భవంతిలో ఎన్ని లక్షల మంది పనిచేస్తున్నటువంటి వారు ఉన్నారు. వారందరూ కాలగర్భంలో కలిసిపోయారు. వారికంటే గొప్పవారమా మనం? వారికంటే గొప్పవారమా కాదు. మరి దేవుడు మన్నే ఎందుకు బ్రతికిస్తున్నాడు? ఒకసారి ఆలోచించండి. ఈ బ్రతికునే కాలము క్రీస్తు కొరకు మనం బ్రతకగలిగినప్పుడు, క్రీస్తు కొరకు మనము పాటుపడినప్పుడు మంచి ఫలముల చేత మన ప్రతిష్ఠింప చేస్తాడు. ఎందుకంటే ఆయన యందు, అందుకని ఒక మాట అంటాడు 15వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. హల్లెలూయా, హల్లెలూయా. మనకిష్టమైన ప్రతిదీ పొందాలి అంటే, తల్లిదండ్రులు తమ పిల్లలకు అడిగిందల్లా ఇవ్వాలి అంటే, మొదట తల్లిదండ్రులు ఇవ్వాలి అంటే తల్లిదండ్రుల మాట కూడా పిల్లలు వినేవారై ఉండాలి. వినేవారై ఉన్నప్పుడు దానికి వ్యర్థంగా పోవట్లేదు నా పిల్లలు, లేక నా కుమారులు నా కుమార్తెలు వారు చెడిపోవట్లేదు కనుక ఎంత ఇచ్చినా దండగలేదు అనుకున్నప్పుడు ఆ తల్లిదండ్రులు తనువును తాకట్టు పెట్టైనా ఆ పిల్లలకు సహాయం చేస్తారు. హల్లెలూయా. అందుకని అంటున్నాడు, మీరు నా యందును మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల, ఆయన మాటలను నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడను, ఇవ్వబడుతుంది. అందుకని ఒక తండ్రి తన పిల్లలను చదివించుకోవడానికి పంపిస్తూ, ఇతర దేశాలకు పంపిస్తూ ఒక బైబిల్ చేతికిచ్చాడట. బైబిల్ చేతికిచ్చి, నైనా ప్రతి దినము దీన్ని చదువుమన్నాడు. వాడు వెళ్ళిన 2వ రోజు కనుక మొదలుపెట్టాడట, డాడీ నాకు పాకెట్ మనీకి డబ్బు కావాలి, నాకు పాకెట్ మనీకి డబ్బులు కావాలి. నానా బైబిల్ చదివావా ఈరోజు ఉదయం? డాడీ చదువుతూనే ఉన్నాను, నువ్వు మాత్రం నాకేం కావాలి ఇప్పుడు? పాకెట్ మనీ కావాలి, పాకెట్ మనీ కావాలని అడుగుతున్నాడట. తండ్రి అంటున్నాడు, నువ్వు వాక్యం చదివావా నాయన? ఎందుకో తెలుసా ఆయన ఉద్దేశం? ఆ రకంగా ఆయన చదువుతాడని పేజీకి ఒక 500 రూపీస్ పెట్టాడట. బైబిల్లో ఒక్కొక్క పేజీలో ఒక్కొక్క నోటు పెట్టాడట. ఆ రకంగా బైబిల్ అంటే ఆ తండ్రికి అర్థమవుతుంది, తండ్రి చెప్పిన మాట కుమారుడు వినలేదని అర్థమవుతుంది. తండ్రి ఆశ ఏంటంటే అడక్క ముందే నా పిల్లవాడికి సిద్ధపరచుంచాను కదా, వాటితో పాటుగా దేవుని మాటలు కూడా వాడు ఎందులో నిలిచి ఉంటే వాడు బహుగా తండ్రి
అందరి ఆశ అదే. ప్రేమైన దేవుని పిల్లలారా, ఈ రాత్రికాల సమయం ముందు దేవుని మాటలు మీ యందు నిలిచినప్పుడు మీకు ఏది ఇష్టమో అది అడిగితే అది మనకు అనుగ్రహించబడుతుంది. అట్టి కృప మరి కుటుంబానికి, ఈ కుటుంబంలో కలిగి ఉన్నటువంటి బిడ్డలందరికీ దేవుని యొక్క కృప వెంబడి కృపను అనుగ్రహించులాగున మనందరం తలలు వచ్చి ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ గల రాజా, దయగల మా తండ్రి, ఈ రాత్రికాల సమయంలో నా ప్రభా నర్సయ్య గారి గృహంలో చేరి ఇంతవరకు నేను స్తుతించున్నాము, గణపరిచి ఉన్నాము. నీ దైవదాసు నిలబెట్టుకొని నీ వాకులు ప్రభా నీకు ఏది ఇష్టమో దాన్ని అడుగుడని మీరు సెలవు ఇచ్చినారు. అడుగుటకు వారు సిద్ధంగా ఉన్నారు తండ్రి. వారు అనుకరించమని ప్రార్థన చేస్తున్నారు. నర్సయ్య గారిని, మార్తమ్మ గారిని మీరు కాపాడండి. పిచ్చయ్య గారిని, మార్తమ్మ గారిని మీరు ఆశీర్వదించి దీవించి అనుగ్రహించిన గర్భఫలమైన కుమారులు నలుగురిని బట్టి నీకు వందనాలు చెల్లించున్నాను తండ్రి. అయా, వారి యొక్క గర్భఫలాలను మీరు దీవించి ఉన్నారు. వారి కోడళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళందరినీ మీరు ఆశీర్వదించి ఉన్నారు తండ్రి. ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచుటకున్నట్లు తల్లిదండ్రులుగా ప్రభువా నీ మాటలు విని నీ మాటలు యందు వారు ఎప్పుడైతే నిలిచి ఉంటారో తండ్రి, వారికి మీరు ఏది ఇష్టమో వారు అడిగినట్లయితే అనుగ్రహింపబడతారని మీరు సెలవించున్నారు. అటువంటి కృప ప్రభువా పిచ్చయ్య గారికి, మార్తమ్మ గారికి అనుగ్రహించున్నారని నమ్ముతున్నాం. అమ్మ ఎంతగానో ప్రభువా నీ యందు భయభక్తులు కలిగి నీ త్రోవలు నడుస్తుంది తండ్రి. ప్రార్థన వారి కూడిక వారి కుటుంబంలో ఏర్పాటు చేసినప్పుడు ఎంతో సంతోషంతో ఆహ్వానించుకొని ప్రభా ముందుగానే సిద్ధపడి అనేక మందిని సిద్ధపరిచి ఉంటున్నారు తండ్రి. నీ వాకులు వినుచున్నప్పుడు వారి హృదయంలో భద్రపరచుకొని తనను నేనును నా ఇంటి వారిని యెహోవాను సేవించుదరన్నంతగా ప్రభువా నీ దాసురాలు పరిగెత్తుచుండగా వారి పాదములకు ప్రభువా ఎటువంటి రాయి తగలకుండా నీ దూతలకు ఆజ్ఞాపించుతారని మీరు సెలవు ఇచ్చుంటున్నారు. అటువంటి కృప ఈ కుటుంబానికి అనుగ్రహించండి, వారి బిడ్డలకు అనుగ్రహించండి, వారి మనవలకు అనుగ్రహించండి, వారి మనవరాలకు అనుగ్రహించండి, వారి కోడలను మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. ఎటువంటి కొరత కాని కొద్దివి కాని లేకుండా సర్వ సమృద్ధిలోనికి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. ఆమెను నాన్నకి ప్రభా మంచి ఆరోగ్యాన్ని అనుకరించండి. వృద్ధాప దశలో ఉంటుండగా కావాల్సిన ఆరోగ్యాన్ని అనుకరించండి. పగులు ఎండ దెబ్బను, రాత్రి వెన్నెల దెబ్బను తగలకుండా ప్రభా నీ రెక్కల నీడలు మనం భద్రపరచమని ప్రార్థన చేస్తున్నాం. యెహోవా యందు భయభక్తులు గలవారు ఇలాగా ఆశీర్వదింపబడతారని మీరు సెలవు ఇచ్చుంటున్నారు. అటువంటి కృప ఈ కుటుంబానికి అనుగ్రహించండి. చిన్న కుమారుడు రాము ఉన్నాడు నా తండ్రి, వివాహం కొరకు ఎదురు చూస్తున్నాడు తండ్రి. ఒక ఘనమైన కార్యం జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. నీ కుమారుడు నీ యందు కూడా ఎంతో భయము ప్రభా భక్తి కలిగి ఉన్నాడు తండ్రి. నీ మందిరంలోనికి రాలేకపోతున్నాడు కానీ ప్రభా నువ్వు చేసిన మేలును తలపోయచ్చు నీ కృతజ్ఞత స్తుతులు చెల్లించుంటున్నాడు. అటువంటి కృప నీ కుమారుడికి ఇచ్చినందుకు నీకు వందనాలు. ఒక వివాహం కావాలని తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు తండ్రి. ఆ కుమారుడు కూడా ఒక ఇంటి వాడు కావాలని ఆశపడుతున్నారు. ఈ సంవత్సరంలో ఘనమైన కార్యాన్ని ఘనంగా జరిగించండి. వారిని వారి కుటుంబాలు దీవించి శాంతి సమాధానం అనుగ్రహించి నీ కృపలతో నింపమని కుడివసిన బిడ్డలు కూడా వారి కొరకు ప్రార్థన చేసే భాగ్యం అనుగ్రహించి మరొకసారి ఈ కూడికి చిన్న కుటుంబానికి అనుగ్రహించి కృపలతో నింపమని యేసు నామమును బట్టి ఎదురుతో బతిలాడి వేడుకుంటున్నాను తండ్రి. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క కృప, తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సన్నిధి, సహవాసమైన కాపుదల, సకల దీవెనలు సదాకాలం జాను గారికి, మార్తమ్మ గారికి, వారికి కలిగిన సంతానము దేవునికి